హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా యాంప్లిఫైర్ అనేది. ఈ వెనుకగా షేక్ ఖాన్ అండ్ మహేష్ విశాఖపట్నం నుండి వచ్చారండి. స్పీకర్స్ ఆయన దగ్గర ఉన్నాయి. అన్న నా దగ్గర సబ్వూఫర్ బ్లూఫాక్స్ వాడుతున్నాను, మిగతా స్పీకర్ ఎపెక్స్ వాడుతున్నాను, దానికి సూటబుల్గా ఒక యాంప్లిఫైర్ చేసేవ్వండి, అది ఆస్ట్రాతో ఇస్తారో డిఎస్పీతో ఇస్తారో మీ ఇష్టమే అని చెప్పేసి అడిగారండి. అయితే సార్ ప్రజెంట్ ఆస్ట్రా అయితే అవైలబుల్ ఉన్నాయి, దాంతో ఇచ్చేస్తాను, ఫర్దర్గా కావాలంటే మీరు 7.1 కూడా మేక్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాను. సో ఆస్ట్రాతో యాంప్లిఫైర్ మేకింగ్ అయితే ఈ విధంగా చేయడం అయితే జరిగింది. మన షేక్ ఖాన్ ఏమంటారంటే, అన్న నాకు కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్ కావాలి, లుక్ కూడా ఎలా ఉండాలంటే ఒక ఏవిఆర్ లుక్లో ఉండాలని అడిగారు ఆయన. సో ఆయన కోసం ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. చూస్తున్నారు కదా ఫ్రంట్ ప్యానల్. ఈ ప్యానల్స్తో చాలా సెట్లు ఇచ్చాను, తీసుకున్న ప్రతి ఒక్కరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఎందుకంటే ఈ ప్యానల్ అనేది చాలా రిచ్గా కనిపిస్తుంది. దీని మీద గోల్డ్ కలర్ లెటర్స్ ఉన్నాయి, దీనికి సూటబుల్గా గోల్డ్ కలర్ బాటమ్ బుస్లు అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఒకవేళ రిమోట్ పోయిన ఇబ్బంది అయితే ఏమీ లేదు, ప్యానల్లో ఉన్న బటన్స్తో మనం ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ కంట్రోల్ అనేది సబ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అండి, అంటే స్మూత్ బేస్కి హాట్ బేస్కి కంట్రోల్ అనేది పనిచేస్తుంది. పూర్తిగా తగ్గించేస్తే బేస్ పూర్తిగా తగ్గిపోతుంది. ఒక 5 to 10% పెడితే స్మూత్ బేస్ వస్తుంది, ఇంకా కాస్త ఇంక్రీజ్ చేస్తే అదిరే బేస్ అనేది వస్తుందండి ఈ కంట్రోల్ అనేది. ఇక రైట్ సైడ్ కంట్రోల్ వచ్చినప్పటికీ ఇది మాస్టర్ వాల్యూమ్, ఇది అంటే ఆల్ ఛానల్ వాల్యూమ్ పెంచాలంటే ఈ కంట్రోల్ అనేది ఉపయోగపడుతుంది. ఎన్కోడర్ కూడా ఇందులో ఉంటుంది, అంటే సోర్స్ని సెలెక్ట్ చేయడానికి కూడా ఈ కంట్రోల్ యూజ్ అవుతుందండి. ఈ విధంగా యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ ఉంది. ఒకసారి ఇంటర్నల్ చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటనేది. చూస్తున్నారు కదా, లాంగ్ వ్యూ నుంచి ఇంటర్నల్ చూపిస్తున్నాను. మరి మహేష్ గారు ఇక్కడ పక్కనే ఉన్నారు అండ్ షేక్ ఖాన్ గారు కూడా పక్కనే ఉన్నారు. వాళ్ళు చూసారు సెట్ ఎలా ఉంది, సౌండ్ ఎలా ఉంది అని విన్న తర్వాతే ఈ వీడియో అయితే నేను తీయడం అయితే జరుగుతుంది. వాళ్ళకు కూడా అడుగుదాం ఒకసారి ఎలా ఉంది ఏంటనేది, వాళ్ళు రివ్యూ తీసుకుందాము. అయితే ముందు చూడగానే వైరింగ్ అయితే బాగుందని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందండి. సో మన వైరింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముందుగా ట్రాన్స్ఫార్మరు 24-024 10 amp ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ వాడానండి. త్రినిక్స్ కంపెనీ మెటల్ డయోడు అండ్ సాన్వాక్ కెపాసిటర్ యూజ్ అయితే చేశాను. ఇక సబ్వూఫర్ కుమార్ ఆడియో థండర్ మోనో ఈ యొక్క 10 MOSFET శక్తి బోర్డు 5 ఛానల్ అయితే యూజ్ అయితే చేశానండి. ఇక ఇది ఎక్స్ట్రీమ్ యాంప్స్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు, దీనికి థర్మల్ సెన్సర్ కూడా ఉంటుంది, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇక్కడ సబ్వూఫర్ వచ్చినప్పటికి 20 amp రిలే, 5 ఛానల్కి 6 amp రిలేలు 5 రిలేస్ అయితే ఉంటాయి, చాలా చక్కగా పనిచేస్తాయండి. ఈ రిలేస్ వచ్చినప్పటికి డాట్ కంపెనీ రిలేస్ ఉంటాయి. ఇక్కడ ఎస్ఎంపిఎస్ అనేది కేవలం దీనికి సంబంధించి ఇచ్చానండి, రిమోట్ కిట్ సంబంధించి ఇచ్చాను. ఇక మీరు చూసే రెగ్యులర్గా చూసే సప్రియం బోర్డు, దీని నుంచి గెయిన్ అయితే చాలా చక్కగా ఉంటుంది. సేమ్ టైము స్మూత్ బేస్కి హాట్ బేస్కి సప్రియం బోర్డు అనేది చక్కగా పనిచేస్తుందండి. మరి ప్రత్యేకంగా రిమోట్ కిట్ కోసం చెప్పక్కర్లేదు అనుకుంటాను. మన ఛానల్ నిత్యం చూస్తే మీకు ఆస్ట్రా డిఎస్పీ తప్ప వేరే రిమోట్ కిట్లు ఏవి కనబడవు మీకు. ఎందుకంటే ఈ రెండు హై ఎండ్ మోడల్ కాబట్టి రేటు కాస్త తగ్గించైనా ఈ రెండు రిమోట్ కిట్లతోనే నేను సెటిల్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఇది డాల్బీ డిజిటల్ డిటిఎస్ సపోర్ట్ అనేది చాలా చక్కగా చేస్తుంది. ఇక్కడ కోయాక్స్ నుంచి కానీ ఆప్టికల్ నుంచి కానీ హెచ్డిఎంఐ ఏఆర్సి నుంచి మనం కనెక్ట్ చేసుకుని ప్రాపర్ కంటెంట్ ప్లే చేస్తే డాల్బీ డిజిటల్ డిటిఎస్ 100% అయితే వస్తుందండి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఎన్లాగ్ ఇన్పుట్స్ వచ్చినప్పటికి 6 ఛానల్ ఇన్పుట్ ఉంటుంది, అక్స్ ఇన్పుట్ 2 ఉంటాయి, బ్లూటూత్ ఉంటుంది, యూఎస్బీ ఉంటుంది. వీటి నుంచి ఫ్లాగ్ సాంగ్ సపోర్ట్ చేస్తుందండి. ఫ్లాగ్ సాంగ్స్ ప్లే చేస్తే ఈవెన్ 5.1 మూవీలో వచ్చే సాంగ్స్ లానే అవి కూడా వస్తాయి. సో ఈ విధంగా యాంప్లిఫైర్ అయితే ఉందండి. చూసారు కదా, ఒకసారి మహేష్ గారిని చూపిస్తున్నాను. అయ్యా మహేష్ గారు, అక్కడ మనకి పర్పుల్ కలర్ లవర్ బాయ్ లా కనిపిస్తున్నారు చూడండి, ఆయన షేక్ ఖాన్. అయ్యా మీకు యాంప్లిఫైర్ సౌండ్ అయితే వినిపించాను, చాలా బాగుంది. సౌండ్ అయితే మాత్రం అన్ని కూడా మనకి బాగా రిసీవ్ చేసుకున్నారు కస్టమర్ని. అలాగే మనకి రేటు కూడా బాగా యాంప్ తగినట్టుగా మనకు కూడా ఇచ్చారు. ఈ యొక్క మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ నర్సంపేటలో ఉంది. సార్ మీరు రావడం ఎక్కడి నుంచి వచ్చారండి? నేనైతే విశాఖపట్నం 6 నుంచి వచ్చాను నేను. సార్ విశాఖపట్నంలో చాలా షాపులు ఉన్నాయి కదా, మా నా దగ్గరికి ఎందుకు రావాలి? ఇక్కడే వర్త్ అనిపించింది. ఈ క్వాలిటీ అనేది కొంచెం చాలా బాగుంది. అక్కడ చూసుకునే దానికన్నా మన నర్సన్నపేటలో మన మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ లో అయితే మాత్రం చాలా బాగుంది క్వాలిటీ. మన రేటు కూడా మనకు తగ్గట్టుగా, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తగ్గట్టుగా మనకి రేటు కూడా తగ్గించారు అనమాట. అందుకే వర్త్ అనిపిస్తూ వచ్చాను ఇక్కడికి. మనైతే దగ్గరగా నీట్గా చూపించి మనకి చాలా బాగా చేశారు యాంప్లిఫైర్ అయితే మాత్రం. సార్ నాయిస్ ఏమైనా ఉందా? నాయిస్ ఏం లేదండి, వాయిస్ కూడా చిన్న ఫ్యాన్ కూడా సౌండ్ కూడా వినబట్టలేదు, చాలా బాగుంది.
హమ్మింగ్ అని ఏం లేదు కదండి. కూడా ఏం లేదు. హీటింగ్ చెక్ చేయమన్నా, హీటింగ్ ఉందా? హీటింగ్ కూడా చెక్ చేయమన్నారు. అసలు హీట్ ఎక్కే ప్రెజరే లేదని చెప్పేసారు. ఒక థియేటర్ ఎఫెక్ట్ వస్తుందండి. పోనీ చాలా థియేటర్ ఎఫెక్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మేము చూసాం, ఇద్దరం కూడా మూవీ చూసాం, అలాగే సాంగ్ కూడా ఫ్లాగ్ సాంగ్ కూడా వినిపించారు. చాలా బాగుంది. మహేష్ గారు మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు అంటున్నారు మీరు. చెప్పవసరం లేదు సార్, మరి తెలియలేదు మీకు. నిజమేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మధ్యగౌరి ఎలక్ట్రానిక్స్, ఇక్కడ మన అకౌంట్ అయితే మధ్యగౌరి ఎలక్ట్రానిక్స్ ఉంటది. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సార్. రివ్యూ అండి ఇది, మేము వచ్చి చెప్పాం. కాంటే మాకు మా నంబర్లు పెడితే మాకు కాంటాక్ట్ చేయండి. అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫ్రెండ్స్ చూసారు కదా మహేష్ అండ్ షేక్ ఖాన్ యొక్క రివ్యూ. సో మనం ఇచ్చే సెట్లని ఈ విధంగా ఉంటాయండి. ఇక్కడ ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఒత్తిడితో ఎవరిని తీసుకోమన్నాను, నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదని చెప్తాను నేను. ఆ రోజు మీరు డెమో చూసాక నాకు ఆర్డర్ ఇచ్చి వెళ్ళారు. ఓకే కదండి. మీరు ఒక 1 month టైం తీసుకోవాలి, మీ సెట్ మీకు ఇచ్చేస్తున్నాను. ఓకేనా? డన్ సార్. మరొక వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.